అతడు సాధారణ రైతు. వ్యవసాయమే అతని ప్రధాన ఆస్తి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటలేక తనతో పాటు తోటి రైతులు పడే కష్టాలను చూసి చలించిపోయాడు. తానే ఇంజనీర్గా మారి ఏకంగా వాగుపై వంతెన నిర్మించి ఔరా అనిపించాడు. ఇతని పేరు కమ్మరి రాములు అలియాస్ బ్రిడ్జి రాములు. ఈయనకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇతను సాధారణ రైతు. సరిగ్గా నాట్లు వేసే సమయంలోనే భారీ వర్షాలు కురిసి మెదక్ జిల్లా టెక్మాల్ గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల వైపు ఉన్న పొలాలకు వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే. అయితే వాగు దాటడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ఆ వాగులో కొట్టుకుపోతూ ఉంటారు. వంతెన నిర్మాణం కోసం అధికారులు పాలకులకు విన్నవించిన ఫలితం లేకపోయింది. దీంతో రాములే స్వయంగా వంతెన నిర్మాణాన్ని చేపట్టాడు. దాంతో కమ్మరి రాములు కాస్త బ్రిడ్జి రాములుగా మారిపోయారు. టెక్మాల్కి చెందిన కమ్మరి రాములు వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని ముందుకెళ్తున్నారు. వరద వచ్చినప్పుడల్లా పొలానికి వెళ్లలేక రాములతో పాటు మిగిలిన రైతులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్తుల సహకారంతో తాడు సహాయంతో వాగు దాటేవారు. వరద ఉధృతికి రైతులు పశువులు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరో దారిలో వెళ్లాలంటే 2-3 కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తనతో పాటు మిగతా రైతులు పడే కష్టాలు చూస్తూ ఉండలేకపోయారు. వాగుపై వంతెన నిర్మించాలని భావించి తానే ఇంజనీర్గా మారి అనుకున్నదే తడవుగా పనులు మొదలుపెట్టాడు. తన కొడుకు సహాయంతో 20 రోజుల పాటు శ్రమించి పైపులతో వాగుకు అడ్డంగా బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చూస్తామంటే బురదనే, ఇక్కడి నుంచి వస్తామంటే వాగు. విపరీతమైన వాగు ఫుల్ ఆగడ్డ ఇగ్గడ్డ ఫుల్ వారినప్పుడు ఏం చేయలేము. పరిస్థితి వారం రోజుల దాకా లోపలికి రారాదు. ఒకవేళ మందు చల్దామా, నాటేద్దామా, నారు వీకిన టైంలో గిట్ట నాటి ఎండిపోయిన టైం ఉన్నది. అసంటి పరిస్థితి ఏర్పడదు. అప్పుడు ఓళ్ళు గిట్ట ఏ అధికారులు పట్టించుకోలేరు. ఎంతమంది గిట్ట చెప్పినాము, తిరిగినాము, చేసినాము, కాలేదు. ఆలోచన చేసినాము. ఇక అది అదేటట్లేదని నా సొంత ఆలోచనతో నేను 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నా. ఖర్చు పెట్టుకొని చేసుకోవాలనుకున్నా. నా చేతిలో పని కాబట్టి నేను కష్టపడి చేసుకున్న మాట ఇది. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి కాదు, ఒక 4-5 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ ఇడికే రావాలి మేము. అది పరిస్థితి. 20 ఫీట్ల పొడవుతోని 4 ఫీట్ల ఎడలతోని ఇది ఆంగ్లాలతో తయారు చేసుకున్నాను నేను. నా సొంత ప్లాన్తో. నాకు ఎవరు చెప్పింది లేదు, నాకు ఇంజనీర్ వచ్చి ప్లాన్ ఇచ్చింది లేదు. నా సొంత ప్లాను, నా సొంత పైసలు, మా కొడుకు తోడుతో మా కొడుకు నేను ఇద్దరం చేసుకున్న సంగతి. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుండువాగు ఉధృతంగా ప్రవహించింది. కానీ అప్పటికే వాగుపై రాములు తాత్కాలిక ఇనుపరాడ్లతో బ్రిడ్జి నిర్మించడంతో రైతులకు వాగు దాటేందుకు సులభతరంగా మారింది. వాగుపై వంతెన్ను ఏర్పాటు చేసి తమ కష్టాన్ని తీర్చిన రాములను తోటి రైతులు ముద్దుగా బ్రిడ్జి రాములుగా పిలుస్తున్నారు. గుండువాగు ఫుల్ వస్తే మా పొలానికి వెళ్ళడానికి దారి లేదు. ప్లస్ మనుషులు దాటడానికి వీలు లేకుండా ఉన్నది మా పొలం. ఒక వైపుగా సోలార్ ఉంది మొత్తం, ఒక వైపున గుండువాగు కవర్ చేసింది మొత్తం. ఎక్కడి నుంచి వెళ్ళడానికి వీలు ఉండదు. ఒకవేళ వెళ్ళాలంటే కొరంపల్లి నుంచి తిరిగి ఒక 4-5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ రావాలి. ఎలాంటి వాహనాలు కానీ మనుషులు రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. బురద నుంచి నడుచుకుంటూ రావాలి. గుండువాగు పైన మేము ఒక చిన్న ఆలోచనతోటి ఈ చిన్న బ్రిడ్జ్ను తయారు చేసుకున్నాం. బ్రిడ్జి కట్టడం వల్ల గతంలో రావాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుండే పొలాలకెంచి, దిగవట్లకెంచి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల 6 గజాలు దాటితే వస్తున్నది, 60 మీటర్లు దాటితే వస్తున్నది. గతంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకుంటలేరు. ఈ ప్రభుత్వం అన్నా మాకు బ్రిడ్జ్ పర్మనెంట్ సొల్యూషన్ చేయగలుగుతారని మనవి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను నిర్మించిన తాత్కాలిక వంతెన కాకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపాలని, రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాములు కోరుతున్నారు.